హాయ్ ఫ్రెండ్స్, ఇది మంగళవారం ఉదయం అండి. పొద్దున్న అయితే లేసాం కదా. ఇంకా అయితే పొద్దున ఊడ్చి నీళ్లు జల్లేసి ముగ్గైతే వేసేసి అన్ని పనులన్నీ అయిపోయినాయండి. నీళ్ళు వచ్చినాయి, నీళ్లు పోయించుకొని అన్నీ చేసేసాను. ఇప్పుడైతే పిల్లలకి లంచ్కి టిఫిన్కి రెడీ చేస్తున్నానండి. టిఫిన్లో వచ్చేసి బియ్యప్రవ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాము. దానికోసం కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి వేసేసి దాన్ని ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. ఈలోపు అన్నం అయితే ఉడికేసిందండి. అయితే పెట్టేస్తున్నాను కదా, చూసేసేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి నేను ఒక గ్లాస్ అయితే ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకుంటున్నాను. దానికైతే 2 గ్లాసులు అయితే నీళ్లు తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ప్లేట్ అయితే పెట్టేసేయాలండి. ఎందుకంటే పొంగు తొందరగా రావటం కోసం. ఇప్పుడు వచ్చేసి ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే లేదని షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని రమ్మంటే తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఒక్కొక్కటి అటువైపు ఇటువైపు కాయలు అయితే వేయించుతున్నానండి. ఇవి పిల్లలు ఇష్టంగా తింటారనమాట. అందుకనే అటు ఇటు మొనకలు అయితే ఉంటాయి కదా, అవి కోసేసి వేస్తున్నానండి. ఇవాళ పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను కూడా ఇంట్లో పనులన్నీ రెడీ చేసుకొని, నేను మా తోడికోడలు, మా హస్బెండ్, మా వద్ది అందరం కలిసి పిల్లలకి స్కూల్కి అయితే వెళ్ళి వాళ్ళకి యూనిఫామ్స్, బుక్స్ అవన్నీ అయితే తెచ్చుకోవాలండి. లాస్ట్ ఇయర్ అమ్మాయి ఎల్కేజీ కదా, అందుకని ఎల్కేజీకి పర్మిషన్ అయితే ఇచ్చారు. యూనిఫామ్ లేకపోయినా ఏం కాదని. ఈ ఇయర్ యూకేజీ కాబట్టి కంపల్సరీ యూనిఫామ్ అన్నారు. అందుకని యూనిఫామ్ కూడా తీసుకుంటున్నాము. చూడండి, అటు ఇటు మొలకలు అయితే కట్ చేసేసి ఇట్లా అయితే ఆయిల్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ అయితే కాగినాయి కదా, బియ్యపు రవ్వ కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మనం మగ్గపెట్టుకుంటే లోపల లోపల కాయ కూడా బాగా మెత్తగా ఉడికిద్ది అనమాట. బాగా వేగిద్దండి. చూడండి, బియ్యప్రవ అయితే ఎంత పొడి పొడిలాడుతుందో. ఇంకా దీంట్లో ఎటువంటి ఉల్లిపాయలు టమాటాలు ఏమీ లేకపోయినా సూపర్గా ఉండిద్దండి ఇలా చేసుకున్నా కానీ. ఇవైతే నేను మినప జిగురు చక్రాలు అయితే చేశాను స్నాక్స్ కిందకి. ఇదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తానండి. ఎందుకంటే అప్పుడు ఆ రోజు నా ఫోన్లో స్పేస్ లేక వేరే ఫోన్లో అయితే తీసుకున్నాను. దాన్ని నా ఫోన్లోకి తీసుకోవాలి కదా, అందుకని నా ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి కదా, అందుకని అది లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే అన్నాన్ని అయితే బాక్స్లో ఆ విధంగా అయితే పెడితే పిల్లలు తినేటప్పటికి అన్నం అనేది వాసన వచ్చి తినబుద్ధి కాదండి, అనిపించింది. అందుకని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు అయితే ఆరబెట్టుకుంటున్నాము. నేను మా తోడికోడలు ఇద్దరం కలిసి, అత్తయ్య లేకపోయినా మేము ఎటువంటి గొడవలు పడకుండా ఇద్దరం కలిసి పనులు చేసుకొని పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తున్నామండి. ఇద్దరం చేస్తాము, ఒకళ్ళని చేసి ఒకళ్ళని చేయమని చెప్పట్లేదు, ఇద్దరము చేస్తాము. ఇద్దరు చేసి ఇస్తేనే కదా, ఏ ఇంట్లో అయినా ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందండి. ఎక్కడైనా తోడికోడళ్ళు కాకుండా ఎవరికైనా మనస్పర్ధలు ఉంటాయి. కాకపోతే అవి మనసులోనే ఉంచుకోవాలండి, పైకి మాత్రం చూయించుకొని కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. ఇప్పుడు వచ్చేసి మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మా యువరాణిని అయితే నిద్రలేపి ఆమెని జోకొట్టి అది చేసి బతిలాడి అది ఏడ్చిద్దండి కాస్త. ఇంకా పొద్దున్నే కదా 8 అయితే రెడీ అవ్వాలి. ఏంటో ఈ 2 రోజులైతే 8కే వచ్చింది బస్సు, స్కూల్ బస్సు. ఇప్పుడేమో 7:45 అయితే వస్తుందన్నమాట. చూడండి, దొండకాయలు అయితే ఫ్రై చేసేసాం కదా, దానిలో కారం అయితే వేసుకొని ఇంకా ఇవి కూడా చల్లారిన తర్వాత బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇవి కర్రీ బాక్స్ కింద ఈ ఇయర్ అయితే తీసుకున్నాం అనమాట. లంచ్ బాక్సులు ఇవన్నీ కొద్దిగా పాడైపోయినాయండి. ఇవి 3 ఇయర్స్ నుంచి వాడుతున్నారు పిల్లలు. అందుకనే మేము ఫ్లిప్కార్ట్లో వీళ్ళకి క్రెడిట్ కార్డ్ మీద పాయింట్స్ అయితే ఉన్నాయంట. ఆ పాయింట్స్ తోటి బాక్సులను బ్యాగులు అయితే బుక్ చేశారు. బ్యాగులు కూడా బాగా చినిగిపోయినాయండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, బ్యాగ్ అయితే చాలా బాగా చినిగిపోయింది. అందుకని ఇప్పుడు వచ్చేసి మా మరిది వాళ్ళ అబ్బాయి కూడా, చిన్న కొడుకు కూడా స్నానం చేసి అయితే వస్తున్నాడు. అయితే తనకి డ్రెస్సింగ్ అవన్నీ అయితే మా తోడికోళ్ళు అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు మా పాపకు కూడా నేను స్నానం చేపించి డ్రెస్సింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు అందరికీ బాక్సులు అయితే సర్దేస్తున్నాను నేను. స్నాక్స్ అయితే ఇందాక తోడికోళ్ళు అయితే పెట్టేసింది కదా, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అందరికీ ఎవరి బుట్టలో వాళ్ళకి సర్దేస్తున్నానండి. ఇలానే డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయి. డైలీ వ్లాగ్ తీయాలి అంటే ఎంత కష్టమో తెలుసా అండి. చాలా స్పేస్, అది తర్వాత ఎడిటింగ్ కూడా చాలా కష్టం అయిద్ది. ఇప్పుడు ఇవన్నిటిని ఎవరి బాస్కెట్లో వాళ్ళకి సర్దేసేసి పంపించేస్తున్నామండి. ఇప్పుడు మనం ఇంత కష్టపడతామా, కానీ వాళ్ళు సరిగ్గా తినరు, అదైతే పడేస్తారు. నేను మా స్కూల్కి మేము నడి ఎండలో 12కి అయితే వెళ్ళామండి. అప్పుడు తింటుంది మమ్మల్ని చూసి, ఆ ఒక్కలో తిన్నది కూడా ఉన్నది కూడా పడేసి ఏమంటే మా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా అసలు పిల్లలు ఉంటారా, ఉండని కూడా ఉండరు కదా.
ఇప్పుడైతే ఇవన్నీ బాస్కెట్స్ అయితే పెట్టేశానండి. బాస్కెట్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇందాక చేసిన ఉప్మా అయితే ఇప్పుడు ప్లేట్లలో పెట్టేస్తున్నానండి. ఇప్పటికి 7:30 అయితే అయ్యింది. 7:45 కల్లా అయితే బస్సు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి బియ్యపు రవ్వ ఉప్మా అయితే ఇట్లాగా పెట్టేస్తున్నాను, కొద్దిగా ఆరిద్దని. పొడి పొడిలాడుద్ది కదా, అందుకని ముగ్గురికైతే కొద్దిగా పెట్టాను. ఇది తినిపించేలోపే బస్సు అయితే వచ్చిందండి. అంత నిదానంగా తింటారు పిల్లలు. అది పొద్దున్నే కదా 8 అంటే తినాలంటే చాలా కష్టమైద్ది. ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే కొద్దిగా పెట్టానండి, ఇంకా తినట్లేదని ఇంకా సరే రెడీ అన్న చేద్దాంలే అని రెడీ అయితే చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, బొట్టు పెట్టిన తర్వాత నాకు ఆ బొట్టు అయితే నచ్చలేదని ఏడుస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మా తోడుకోళ్ళు అయితే అలానే చూస్తుంది. ఇప్పుడైతే అంట్లు అయితే తవ్వుతున్నామండి. పిల్లలు అయితే స్కూల్కి అయితే పంపించేశాను. ఇప్పుడు వచ్చేసి అన్ని అంట్లు నైట్ తిన్నవి, టిఫిన్లు, ఈ పిల్లలకి చేసినవి, లంచ్కి ప్రిపేర్ చేసింది వాళ్ళ వరకు అయితేనే లంచ్ చేస్తామండి. మళ్ళీ మేము 2ంటికి కాబట్టి అప్పటికి మళ్ళీ వర్క్ నుంచి షాప్ నుంచి మా మరిది మా మామయ్య వీళ్ళందరూ వచ్చేలోపు చల్లారిపోయింది. పెడితే బాగోదు కదండి. వాళ్ళు ఎప్పుడో అంత చాకరీ చేసి వచ్చిన వాళ్ళకి ఎప్పుడో పొద్దునండింది సాయంత్రం అయితే కష్టం అనుకోకుండా మనమే కొద్దిగా చేస్తే బాగుంటుంది కదా. అందుకని ఇప్పుడైతే నేను మా తోడుకోళ్ళు కలిసి అన్ని పనులు అయితే చేసేసుకొని ఇంకైతే స్కూల్కి అయితే రెడీ అవ్వాలండి. స్కూల్కి వెళ్ళి బుక్స్ అవన్నీ తేవాలి కదా. స్కూల్కి అయితే వెళ్ళటానికి రెడీ అయితే అయ్యామండి. ఇంకా బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. ఎండ మాత్రం మామూలుగా లేదండి. నిన్న మాత్రం చుక్కలు చూయించింది ఎండ. అప్పుడైతే స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. బస్సులో అయితే ఇన్ని చూపించాను. స్కూల్ అయితే చూపించట్లేదండి, అది కొద్దిగా కాన్ఫిడెన్షియల్ కదా. ఇప్పుడైతే పుస్తకాలు అయితే తీసేసుకున్నాము. మా పాప ఏమో యూకేజీ, మా మరిది వాళ్ళ పెద్ద పాప ఏమో 4th క్లాసు, 2nd క్లాస్ ఒకళ్ళండి. ముగ్గురికైతే బుక్స్ అయితే తీసుకున్నాము. బుక్స్ తీసుకొని యూనిఫామ్ చెప్పాను కదా, ఈ ఇయర్ అయితే ఈ అమ్మాయికి అయితే యూనిఫామ్ అయితే కూడా తీసుకుంటున్నామండి. ఈ ఇయర్ మా స్కూల్ అనేది వేరే వాళ్ళు టేకప్ చేశారండి. అందుకని ఇది అయితే లాస్ట్ ఇయర్ది ఓల్డ్ యూనిఫామ్ 1 ఇయర్ అయితే యూజ్ చేయమన్నారు. తర్వాత అయితే క్లాత్ మారుస్తూ ఉన్నారు. అందుకని నేనైతే రెడీమేడ్ అయితే తీసుకుంటున్నానండి. రెడీమేడ్ అయితే గౌన్ అయితే తీసుకున్నాను. షర్ట్ అయితే సరిపోలేదండి, లూజ్ అయినాయి. అందుకనే దాని మీదకి బెల్ట్, టై అవి కూడా షాప్లోనే దొరుకుతున్నాయంట, అక్కడే తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి 2 గౌన్లు అయితే తీసుకున్నానండి. రెడీమేడ్ గౌన్లు అయితేనే తీసుకున్నాను. ఇంకా క్లాత్ అయితే తీసుకొని కుట్టించేసరికి లేట్ అవుతుంది అని ఇప్పుడైతే షర్ట్ అండి. షర్ట్ అయితే దీని సైజు సన్నగా ఉండిద్ది కాబట్టి దీని సైజు లేదంట. అందుకనే క్లాత్ తీసుకొని నేనే కుడతానండి షర్ట్ కూడా. ఇప్పుడు వచ్చేసి ఒక రోల్ అయితే ఇచ్చారు బుక్స్లో అయితే. ఇప్పుడు యూకేజీకి ఎన్ని టెక్స్ట్ బుక్లో తెలుసా అండి? 12 టెక్స్ట్ బుక్లు. ఇప్పుడైతే నాకు ఇచ్చింది 10 టెక్స్ట్ బుక్లే. ఇంకా తెలుగు, హిందీ అయితే రాలేదన్నారు, ఎవరికి రాలేదంట. అవి వచ్చిన తర్వాత తెలుగు, హిందీ డైరీ అనేది ఇంకా 2 రోజుల్లో ఇస్తాము. అవి కూడా ప్రింట్ వేయించాలంట. కాకపోతే స్టడీ కంటే వాళ్ళ ఆ స్టడీ కంటే ఎక్కువగా ఉంది సిలబస్ అని కొద్దిగా కష్టంగా ఉందని మళ్ళీ మార్చేశారంట కొద్దిగా సిలబస్ అనేది. ఇదైతే డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చారండి. డ్రాయింగ్ బుక్ ఒకటి. తర్వాత వచ్చేసి టర్మ్ 1 అండి. ఇది టర్మ్ 1 టర్మ్ 1 గ్లోబల్ బుక్ అనమాట. ప్రాక్టీస్ది ఒకటి ఉండిద్ది, టెక్స్ట్ బుక్ ఒకటి ఉండిద్ది. ఇదైతే టెక్స్ట్ బుక్ అండి. 1, 2, 3 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ 3 నెలలు ఒక టర్మ్, తర్వాత 3 నెలలు ఒక టర్మ్, తర్వాత 3 నెలలు ఒక టర్మ్ అనమాట. 9 నెలలు అయితే జరుగుతుంది కదా స్కూల్ వచ్చేసి. 9 నెలలో 10 నెలలో జరిగిద్దండి. వాటి కోసమే అవి అయితే 3 టర్మ్స్ అయితే ఇచ్చారు. ఇంకా హిందీ, తెలుగు టెక్స్ట్ బుక్లు అయితే ఇవ్వాలి. నేను వచ్చేసి రేపైతే షర్ట్ అయితే పాపకైతే స్టిచ్ చేస్తానండి. అది కూడా మీకు వీడియో తీసి చెప్తాను. ఇంకా ఇదేనండి. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత తినేసి పనుకొని ఈవినింగ్ అయితే ఇది షూట్ చేస్తున్నాను. అన్నీ అయిపోయినాయండి, పనులన్నీ అయిపోయినాయి. పిల్లలు కూడా ఈవినింగ్ కూడా స్నానాలు అయితే చేసేసారండి. ఇంకా వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. లంచ్ అయితే మా తోడుకోళ్ళు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అందుకని నేనైతే బుక్స్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఉందండి, ఈవీఎస్ కూడా ఉంది వీళ్ళకి. ఈవీఎస్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చదువుతారో ఎంత గుర్తుండిద్దో ఎంత గుర్తుండదో, యూకేజీ కదా. అందుకని మాకైతే 5th తర్వాత మేము చదువుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే 5 ఇయర్స్కి ఫస్ట్ క్లాసు, 6th రావాలంటే 10 ఇయర్స్ వస్తాయి. అప్పటికి హిందీ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడైతే వీళ్ళకి యూకేజీలోనే హిందీ కూడా చెప్పేస్తున్నారు వీళ్ళు.
చేసి ఇంక ఇవన్నీ నోట్బుక్స్ అయితే తీసుకున్నామండి. నోట్బుక్స్ కూడా ఒక 10 నోట్బుక్స్ అయితే ఇచ్చారు, 12 టెక్స్ట్ బుక్లు అయితే ఇచ్చారు, ఒక డైరీ అయితే ఇచ్చారు, ఒక రోల్ అయితే ఇచ్చారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరి పిల్లలు ఇంతే, అందరికీ ఇప్పుడు స్కూల్స్ టైంలో కదా, పేరెంట్స్ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎక్కడైనా అప్పు తెచ్చైనా ఇవి అయితే కొనక తప్పదనమాట. అలా అని గవర్నమెంట్ స్కూల్లో అయితే పంపించవచ్చు. మా ఇంటి దగ్గరే గవర్నమెంట్ స్కూల్ అయితే ఉందండి. కాకపోతే పిల్లలు అయితే మాట వినరనమాట ఇక్కడికైతే. అందుకనే ఉద్దేశంతో మాత్రమే నేనైతే ప్రైవేట్ స్కూల్కి అయితే ప్రిఫర్ చేశాను. ఎక్కడ చాలా దగ్గరండి, మాకు 2 ఇళ్ళు దాటితేనే గవర్నమెంట్ స్కూలు. కాకపోతే వాళ్ళైతే మనకి ఇంటి దగ్గర అయితే ఇంక వెళ్ళరనమాట, గోల గోల చేస్తారు. అందుకని అట్లా పంపిస్తున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.